మిస్టర్ జీవి, మీ మామయ్య గారు చెప్పారు మీ నాన్నగారు కూడా స్టేట్స్లో పేరు పడ్డ సివిల్ ఇంజనీర్ అని, నిజమేనా? అవునండి. అవునులే, ఆ బ్లడ్లోనే ఉంది. ఎంతైనా వారసత్వం కదా. అయ్యా, ఈ పర్స్ ఎవరిదో అక్కడ పడి ఉంది. నాదేనయ్యా. మిస్టర్ జీవి, ఇలాంటి పనివాడు దొరకడం చాలా అదృష్టం. పోయిన పర్సు తీసుకొచ్చి జాగ్రత్తగా ఇచ్చాడు. సపోజ్ ఇదే మా వాచ్మెన్ దొరికిందనుకోండి, సైలెంట్గా నొక్కేసి ఉండేవాడు. ఇది వాచ్మెన్, ఈ 100 రూపాయలు తీసుకో. తీసుకోయా, అవసరానికి పనికొస్తుంది. తీసుకో. మొహమాటస్సులో ఉన్నాడు. డాడీ, భోజనాలకు రండి. భోజనాలకి లేవండి. ఎక్స్క్యూజ్ మీ. వడ్డించు. వంట చాలా బాగుంది. ఎవరండి ఈ వంటలని చేసింది? ఈవిడే. మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి. ఇలాంటి వంట మనిషి దొరకటం నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే మనం కష్టపడేది ఈ తిండి కోసమే కదా. మా ఇంట్లో నెలకు 4 మారుతూ ఉంటారు, సరైన వాళ్ళే దొరకరు. మా ఇంట్లోనూ అంతేనండి. మీ ఇంట్లోనే కాదండి, అందరిళ్లలోనూ అంతే. బై రాంప్రసాద్ గారు, చిన్న ఆబ్లిగేషన్. చెప్పండి. సండే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. మా అమ్మాయి బర్త్డే. నిజం చెప్పాలంటే మా ఇంట్లో వంట మనిషి ఎవరు లేరు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ వంట మనిషిని కొద్దిగా పంపిస్తారా? అఫ్కోర్స్, ఊరికే కాసుమా, డబ్బులు ఇస్తాను. అయ్యో, ఎంత మాట. ఏమల్లుడు? దాంతే ఉంది, తప్పకుండా పంపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరిని బాబు పంపించమంటున్నారు? వంట మనిషిని. అది నా పెళ్ళం బాబు. అయితే పంపించకూడదా? అది ఆడి తల్లి బాబు. ఇప్పుడు కూడా పంపించమంటారు? నేను ఆడి తండ్రిని బాబు. కేట్లు తీయడానికి పనికొస్తాను, నన్ను కూడా రమ్మంటారా? ఈజ్ ఇట్ ట్రూ? నిజమా? సారీ జీవి, కన్నవారిని తల్లి తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడే నీలాంటి వాడింటికి భోజనానికి వచ్చినందుకు నేను సిగ్గుపడుతున్నాను. సారీ. శ్యామసుందరరావు, ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీరు చెప్పేది వినండి. దీని వెనక చాలా పెద్ద కథ ఉందండి బాబు. శ్యామసుందర్ గారు. సార్, ఇప్పుడు సంతోషంగా ఉందా? కడుపులో ఉన్న కుళ్ళంతా కక్కేసుకున్నావా? కడుపులో ఉన్న కుళ్ళు నేను కక్కలేదురా. 26 ఏళ్ల క్రితం మీ అమ్మ కక్కింది. ఆ కుళ్ళే నీ రూపంలో నా కళ్ళ ముందు ఇలా నిలబడిందిరా. నాన్న, అబ్బా, ఎంత ఆనందంగా ఉందిరా. కోపంలో నాన్న అని నోరారా పిలవగలిగా నా జన్మ ధన్యమైపోయిందిరో రే. నువ్వేం తండ్రి అయ్యా? ఆ భోజనాలు జరుగుంటే ఆయన 3 కోట్లు శాంక్షన్ చేసి ఉండేవాడు. ఆ 3 కోట్లు శాంక్షన్ అయి ఉంటే నీ కొడుకు ఎక్కడ ఉండేవాడయ్యా? కొడుకు పచ్చగా ఉండడం, పైకి రావడం సహించలేని నీలాంటి తండ్రులు ఉండడం తండ్రి జాతికి అవమానం అయ్యా. నిజమే బాబు, తమరు కూడా ఓ కొడుకుని కని ఉంటే ఆ కొడుకు కూడా ఈయన కొడుకులాగా ఎదవ నా కొడుకు అయ్యి ఉంటే అప్పుడు తమరికి తెలిసి వచ్చేది తండ్రి జాతి ఏంటో కొడుకు జాతి ఏంటో. నీ కొడుకు నీకేం తక్కువ చేశాడయ్యా? ఈ ఇంట్లోకి తీసుకొచ్చి నిన్ను మహారాజులా చూడాలే. తీసుకొచ్చాడు, మహారాజులాగా తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత వాచ్మెన్ చేసి మారేశాడు. ఎందుకంత పౌరుషం? నువ్వు వాచ్మెన్ కాదా? ఆయన వాచ్మెనేరా? అసలు వాచ్మెన్ అంటే ఎవరు? దేవుడురా. పైనుంచి ఎవడు ఏ పాపం చేసినా, ఎవడు ఏ పుణ్యం చేసినా రాత్రి పగలు కళ్ళ పొగించి చూసేవాడు రా దేవుడు. అలాంటి దేవుడు రా మీ నాన్న. ఆయన పట్టుకుని ఏమిటి ఇది? నేను తొందరపడతా ఉంటే నా భుజం తొక్కేసేదానివి, ఇప్పుడు నువ్వు తొందరపడిపోతావు. లేదయ్యా, అలా భుజం నొక్కేసే నేను ఇంత దూరం తీసుకొచ్చాను. ప్రతిసారి ఆడ నిన్ను మోసం చేసినప్పుడల్లా అది చెప్పకుండా దాచి నేను నిన్ను మోసం చేశాను. అసలు ఇలాంటి కొడుకును కన్నందుకు నేను ఊరిపోసుకోవాలయ్యా. మరో జన్మ అంటూ ఉంటే ఆ జన్మలో కూడా ఇలాంటి కొడుకే పుడితే పీక పిసికి చంపేస్తాను. మహాలక్ష్మి, వద్దయ్యా, ఇక మన ఇంట్లో ఉండొద్దు. వెళ్ళిపోదాం.
నీతో నేను కూడా వస్తాను అత్తయ్య. వద్దమ్మా, తల్లిదండ్రులకు బిడ్డ దూరంగా ఉంటే మామూలే అనుకుంటారు. భార్య భర్తకు దూరంగా ఉంటే విడిపోయారనుకుంటారు. మా కారణంగా మీరు విడిపోకూడదు. పైగా నువ్వే చెప్పావు, ఈ రోజులా రేపు ఉండదని. రేపు నీకు మంచి రోజు రావచ్చు. వస్తుంది, తప్పకుండా వస్తుంది. Oh